నేను డాక్టర్ మామిడి హరికృష్ణ. నేను ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నాను. నేను చరిత్ర పరిశోధన పట్ల, సినిమా రంగం పట్ల, సాహిత్యము, కళలు, సంస్కృతి వీటన్నిటి పట్ల అనురక్తి, అభిమానం, గౌరవం ఉన్న వ్యక్తిని. వాటితో పాటు అంటే జానపద కళలు, శాస్త్రీయ కళలు, గిరిజన కళారూపాలు, అలాగే హైదరాబాదీ దక్కని కళారూపాలు, మిమిక్రీ, మైము, మ్యాజిక్, సాహిత్యము, లలిత కళలు, స్కల్ప్చర్, అలాగే పెయింటింగ్, ఫోటోగ్రఫీ వీటన్నిటిపైన విస్తృతమైన అవగాహనని, పరిశోధనని చేసి ఉన్నాను. వీటితో పాటు థియేట్రికల్ సైన్స్ అంటే రంగస్థలానికి సంబంధించిన అంశాలు, సినిమా రంగానికి సంబంధించిన 24 క్రాఫ్ట్స్కి సంబంధించిన అంశాలపైన ఒక సమగ్రమైన పరిశోధనని, అధ్యయనాన్ని ఇష్టంగా చేసిన వాడిని. సో దాంతోపాటు నాకు తెలంగాణ చరిత్ర, అలాగే భారతదేశ చరిత్ర, ప్రపంచ చరిత్ర అంటే కూడా చాలా ఇష్టం. శాసనాల పరంగా అంటే ఎపిగ్రఫికల్ పరంగా, ఆర్కియాలజికల్ సైట్స్ పరంగా, ఎక్స్కవేషన్స్ పరంగా, అలాగే పెలియాంటాలజికల్ స్టడీస్ పరంగా, పేలియో బొటానికల్ స్టడీస్ పరంగా, ఫాజిల్స్ పరంగా ఉండే అంశాలంటే నాకు ఆసక్తి. ఆ ఆసక్తి మేరకు ఈరోజు తమ్ముడు సముద్రాల సునీల్ చేసిన పరిశోధనలన్నిటినీ ఒక విహంగ వీక్షణం చేద్దామనే ఆలోచనతో, అంటే ఒక బర్డ్స్ ఐ వ్యూ తను ఎంతో పరిశోధన చేశాడు. నిజానికి ఒక కొన్ని ఏళ్ల తరబడి చేసిన అద్భుతమైన పరిశోధన. దాంట్లో ఒక విహంగ వీక్షణం లాంటి ఒక జర్నీలోకి మనం వెళ్దాం. నేను మీ అందరినీ ఇప్పుడు ఆ జర్నీలోకి తీసుకెళ్తాను. ఈ జర్నీ ఎక్కడి నుంచి మొదలవుతుందంటే, మొత్తం ప్రపంచం అంటే భూగోళం ఏర్పడిన మొదటి నుంచి మొదలుకొని ఆదిమ మానవుడి తొలినాళ్ళు, తొలి పాదాలు, ఆది పాదాల నుంచి మొదలుకొని ఆ తర్వాత రామప్ప వరకు జరిగే ఈ ప్రస్థానానికి, ఈ చరిత్రలోకి వెళ్ళే ఈ ప్రయాణానికి మీ అందరికీ ఆహ్వానం. ఫాజిల్స్ అనేవి చరిత్ర పరిశోధనలో ఒక అద్భుతమైన విషయాలు. మానవ జాతి ఏర్పడడానికి ముందు, జీవజాలం అంతా రావడానికంటే ముందు ఈ భూమిపైన నిలవైన, కొలువైన జీవజాతులకు సంబంధించిన ఎన్నెన్నో విశేషాలు, ప్రాక్ చరిత్ర, ప్రీ హిస్టరీకి సంబంధించిన విశేషాలు మనకు తెలుస్తున్నాయంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ది ఫాజిల్స్. సో ఫాజిలిఫికేషన్ అనేది ఒక పెద్ద జాగ్రఫికల్ ఫినామినా. సో దాంట్లో వుడ్ కావచ్చు, అంటే చెట్లు కావచ్చు, లేదా మనిషి, జంతువులు, ఇతరత్ర జీవులకు సంబంధించిన ఆ ఫాజిలిఫికేషన్ కూడా జరుగుతుంటుంది. సో అందుకే దీంట్లో ఏంటంటే పేలియో బాటనీ అంటాము, పేలియాంటాలజీ అంటాం. వృక్షశాస్త్రాలకు, మొక్కలకు సంబంధించిన అంశాలన్నీ పేలియో బాటనీ అంటే, జంతువులు, జీవులు వీటన్నిటికీ సంబంధించిన వాటిని పేలియాంటాలజీ అంటాం. సో దాంట్లో తెలంగాణ ప్రాంతం కూడా ఈ పేలియో బాటనీ, పేలియాంటాలజీకి సంబంధించి ఫాజిలిఫికేషన్లో ఎంతో గొప్ప చరిత్రను కలిగి ఉందనే విషయం మనకు తెలుస్తోంది. సో ఈ ఫాజిల్స్ పైన తెలంగాణ రాష్ట్రం అనే కాకుండా భారతదేశం మొత్తం మీద కూడా విస్తృతమైన పరిశోధన చేసిన యంగ్ హిస్టారియన్ సముద్రాల సునీల్. గోదావరి ఖని ప్రాంతానికి చెందిన ఈ యువ చరిత్ర పరిశోధకుడు తను దాదాపు కొన్ని దశాబ్దాల కాలం నుంచి సేకరించిన వివిధ ప్రాంతాలలోని ఫాజిల్స్ అన్నిటినీ ఈరోజు మనకు ప్రదర్శనకు పెట్టారు. సో దీంట్లో మెసోలిథిక్ ఏజ్ నుంచి అంటే ప్రోటో హిస్టరీ కాలం నుంచి మొదలుకొని మన కాంటెంపరీ హిస్టరీ వరకు, అంటే తెలంగాణ ప్రాంతం విషయానికి వస్తే శాతవాహనుల కాలం వరకు, రామప్ప టెంపుల్, కాకతీయుల కాలం వరకు ఉండే ఎన్నెన్నో చారిత్రక విశేషాలని చెప్పగలిగిన ఆధారాలు, వాటన్నిటిని కూడా ఫాజిల్స్ని, మిగతా వాటన్నిటిని కూడా ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. సో దీంట్లో మనం ఇక్కడ మొదట్లో చూస్తే కనుక ఈ ఫాజిల్స్లో వెర్టబ్రేట్ అంటే డైనోసారస్ అంటే రెప్టైల్స్ యుగం అంటాము. పర్టికులర్గా మొత్తం జాగ్రఫికల్ క్యాలెండర్లో మనకు కనిపించేది మెసోజాయిక్ ఎరా అనేది ఒకటి ఇంపార్టెంట్ ఎరా. మెసోజాయిక్ ఎరా అంటే 65 మిలియన్ ఇయర్స్ ఎగో. ఆ 65 మిలియన్ ఇయర్స్ ఎగో మెసోజాయిక్ ఎరాలో డైనోసారస్, బ్రాంటోసారస్లు, టిరనోసారస్లు ఇంకా ఎన్నో రకమైన వివిధ రకాల బృహత్ జీవులు ఈ నేలపైన సంచరించాయి. అయితే తెలంగాణ విశిష్టత ఏంటంటే మెసోజాయిక్ ఎరాలో ఉండే జీవులు తెలంగాణ ప్రాంతంలో ఉండడం అనేది విశేషం. సో ఆదిలాబాద్ ప్రాంతంలో, వేమనపల్లి ప్రాంతంలో, సంపుటం అనే ప్రాంతంలో దొరికిన శిలాజాలు ఏవైతున్నాయో, అంటే పేలియాంటాలజికల్ ఫాజిల్స్ ఏవైతున్నాయో, ఆ ఫాజిల్స్ని బట్టి మనకు ఆ డైనోసార్ల యుగానికి సంబంధించిన శిలాజాలను బట్టి మనకు తెలుస్తుంది ఏంటంటే ఈ తెలంగాణ నేల మీద దాదాపు 65 మిలియన్ల సంవత్సరాల క్రితమే జీవి సంచారం జరిగిందనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. సో దానికి చెప్పిన ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఇక్కడ మనకే ఉన్నాయి. ఈ వెర్టిబ్రే, ఈ డైనోసార్ జాతికి చెందిన ఒకానొక శిలాజం ఇది. ఇక్కడ వెర్టిబ్రే దీంట్లో ఉంది. అలాగే ఇది కూడా దానికి సంబంధించిన శిలాజం ఇది.
అలాగే ఈ మిగతావన్నీ కూడా వేరువేరు శిలాజాలు, ముఖ్యంగా ఇవి చేపలకు సంబంధించిన శిలాజాలు. అంటే మత్స్యాలు, ఇప్పుడు మనకు మొత్తం జీవజాలంలో ఫస్ట్ చేపలతోనే జీవి ఆవిర్భవించింది. అమీబాలు, తర్వాత ప్రోటోజోవాలు కాస్త మెటాజోవాగా మారుతున్న క్రమంలో, అంటే మొత్తం జీవ పరిణామ క్రమ సిద్ధాంతంలో కానీ, చార్లెస్ డార్విన్ చెప్పిన సిద్ధాంతంలో కానీ, విఐ ఒపారిన్ చెప్పిన సిద్ధాంతంలో కానీ, వీటన్నిటిని గమనిస్తే ఫస్ట్ మొట్టమొదటిసారిగా ప్రోటోజోవా ఏకకణ జీవి మొదలుంటే తర్వాత బహుకణ జీవులుగా మారుతున్నప్పుడు మొదట్లో సముద్రాలలోనే జీవులు ఆవిర్భవించాయనేది మనకు తెలుస్తున్న సత్యం. సో అందుకని ఈ చేపలు కూడా ఫాజిలిఫికేషన్ అయిన తీరుకి ఇక్కడ ఈ ఆధారాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఇవి ఈ చేపల, వీటిని ఇక్కడ గమనిస్తే ఈ చేపల తాలూకు అవశేషాలు ఫాజిలిఫైడ్ అయిన విషయాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. సో వీటే కాకుండా షెల్స్ కూడా ఉన్నాయి. షెల్స్ కూడా ఇక్కడ చూస్తే ఇవి షెల్స్, ఇవన్నీ సముద్ర జీవులకు సంబంధించినవి, నీటి జీవులకు సంబంధించిన అంశాలు ఇవి. ఈ షెల్స్లో ఇవన్నీ అంటే అగ్ని పర్వతాలు యొక్క బూడిద నుంచి, ఆ బూడిద కప్పబడడం వల్ల రూపొందిన శిలాజాలుగా ఇవి ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మనకు జనరల్గా శిలాజాలు ఎట్లా ఏర్పడతాయి అనడానికి మనకున్న భౌగోళిక పరిజ్ఞానం ఏంటంటే, ఒక మార్గమేమో అవి మాగ్మా ద్వారా ఏర్పడడం, అంటే లావా ప్రవహించిన అగ్నిపర్వతాలు బద్దలై లావా ప్రవహించి లావాలోంచి వచ్చే మాగ్మా లోపల నిక్షిప్తమైన జీవులు కానీ చెట్లు కానీ ఫాజిలిఫికేషన్ కావడం, లేదా భూమి పొరల్లో నిక్షిప్తమై వేలాది సంవత్సరాలు, లక్షలాది సంవత్సరాల తర్వాత అవి డీకాంపోజ్ కాకుండా అవి సాలిడిఫికేషన్ అయ్యి ఫాజిలిఫికేషన్ కావడం అనేది ఒక ప్రక్రియ. ఈ ప్రక్రియల ద్వారా జరుగుతున్నాయి. సో అయితే సముద్ర జీవులు ఇక్కడ అంటే నీటిలో ఉండే జీవులు, ఇవన్నీ కూడా నీటిలో ఉండే జీవులు. ఇక్కడ వేరే రకాల జీవులు కూడా ఉన్నాయి. ఇవి కూడా నీటిలో నివసించిన జీవులకి ప్రతీకలు, మనకు షెల్స్ లాగా కనిపించేవి. సో వీటిని కూడా ఎలా మారిపోయాయంటే మాగ్మా రావడం కానీ, లేదా అగ్నిపర్వతాల యాష్ అంటే బూడిద, ఈ బూడిద రూపంలో వచ్చిన వాటి వల్ల ఇలాంటి శిలాజాలు ఏర్పడితే, ఇవి మాగ్మా లాంటి ద్వారా వచ్చినప్పుడు ఇలాంటి శిలాజాలు రూపొందాయి. సో దీనికి సంబంధించిన ఆధారాలు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మనం ఇక్కడ చూస్తే ఇది ఒక రూపము, ఆకారం లాగా ఇది ఒకటి ఉంది. ఇది కూడా ఫాజిలిఫికేషన్. బట్ దీన్ని బద్దలు చేసినప్పుడు ఇది దీంట్లో కనిపిస్తుంది. దీంట్లో డైనోసార్లకు సంబంధించిన విశేషాలతో కూడినవి కూడా, డైనోసార్లకు సంబంధించిన అంశాలు కూడా ఇక్కడ మనకు వేరు అంశాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇది డైనోసార్లు పెట్టే డంగ్ యొక్క శిలాజం. డైనోసార్లు అవి వాటి వేరు జీవక్రియల్లో, మెటబాలిక్ యాక్టివిటీస్లో భాగంగా చేసినప్పుడు ఉండే డంగుకు సంబంధించిన అంశాలు ఇవి ఉన్నాయి. దీంట్లో ఈ డంగులో కూడా ఇక్కడ ఒక చోట గమనిస్తే మనకు గొప్ప విచిత్రమైన విషయం ఏంటంటే, చేపకు సంబంధించిన శిలాజం కూడా కనిపిస్తుంది. డంగులో చేపలు తినగా మిగిలిన అవశేషం ఏదైతే ఉంటుందో ఆ అవశేషం కూడా ఇక్కడ కనిపిస్తుంది. సో ఇలాంటి ఎన్నో విశేషాలు మనకు ఫాజిల్స్ ద్వారా వెల్లడవుతాయి. అంటే ఆయా కాలాల నాటి ఎన్నెన్నో విశేషాలు, జీవక్రియలకు సంబంధించిన విశేషాలు, ప్రాకృతిక ధర్మాలు, ఇవన్నీ కూడా మనకు అర్థమవుతాయి. సో ఇక్కడ ఇవి చూస్తే ఇది జంతువుకి సంబంధించిన పాదాలు, ఈ మూడు ఒక త్రిపాద జీవి అంటాం కదా. త్రిపాద జీవుల్లో అంటే పర్టికులర్లీ టైగర్ జాతికి చెందినవి, ఇలాంటి జాతులకు చెందిన వాటిని శిలాజాల ఆ ముద్ర కాస్త అలాగే పడి ఆ తర్వాత ఫాజిలిఫికేషన్ అయిందన్నమాట. సో ఇలాంటివి కూడా ఇక్కడ ఇవన్నీ మనకి ఇక్కడ ప్రదర్శనలో ఉన్నాయి. వాటికి సంబంధించి అలాగే ఇక్కడ చెట్లు, మొక్కలకు సంబంధించి దాదాపు తెలంగాణ ప్రాంతంలో మనకు 5 రకాల వృక్షాలు మనకు కనిపిస్తున్నాయి, ఫాజిలిఫైడ్ వృక్షాలు. దాంట్లో అంటే దీనిలో మనకు జనరల్గా ఒక వృక్షం యొక్క ఏజ్ని ఎట్లా నిర్ధారిస్తామంటే, దాంట్లో ఉండే వలయాలను బట్టి, వృక్షాన్ని అడ్డకోత కోసినప్పుడు దాంట్లో ఉండే సర్కిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ సర్కిల్స్ని బట్టి మనం డిసైడ్ చేస్తాం. సో ఇక్కడ మనకు గమనిస్తే ఈ ఫాజిల్లో ఇక్కడ పైనుంచి చూస్తే దీంట్లో ఆ వలయాలు మనకు కనిపిస్తాయి. ఈ వలయాలు అనేది ఇంకా అంటే కొన్ని ఈ జాతికి సంబంధించిన ఒక శిలాజం, ఇది వృక్ష శిలాజం, ఇది ఒక వృక్ష శిలాజం, ఇది ఒక టైప్ ఆఫ్ వృక్ష శిలాజం. మొత్తం మీద దాదాపు తెలంగాణ ప్రాంతంలో మనకు వృక్ష శిలాజాల్లో 5 రకాల వృక్ష శిలాజాలు మనకు కనిపిస్తున్నట్టుగా సముద్రాల సునీల్ పరిశోధనలో మనకు అర్థమైంది. ఇది అంటే ఇంకా ఉండొచ్చు, బట్ ఏంటంటే ఇప్పటి వరకు జరిగిన పరిశోధనలు అనుసరించి పేలియో బాటానికల్ ఫాజిల్స్ ఏ రకంగా ఉన్నాయంటే 5 రకాలుగా అని చెప్పడానికి వీలుంది. ఆ 5 రకాలలో ఇక్కడ కనిపించేటి మనకి 5 రకాలుగా కనిపిస్తున్నాయి. అంటే దీంట్లో 5 రకాలని ఎట్లా చెప్పగలుగుతున్నామంటే, దాని ఫార్మేషన్ కానీ, అంటే పర్టికులర్గా ఆ చెట్టు యొక్క బెరడు యొక్క ఫార్మేషన్ కానీ, లోపల ఉండే వలయాల నిర్మాణం కానీ, లేదంటే కనుక దాంట్లో ఉండే ఆ పొడవు కానీ, చెట్టు యొక్క పొడవు కానీ, నిర్మితి కానీ
దీన్ని బట్టి మనం 5 రకాలుగా విభజించవచ్చని తెలుస్తుంది. ఇవన్నీ కూడా ఇక్కడ కనిపించే ఈ వృక్షశిలాజాలన్నీ కూడా దాదాపు 20 కోట్ల సంవత్సరాల క్రితం నాటివని మనకు కార్బన్ డేటింగ్ టెస్ట్ ద్వారా కానీ మిగతా ఆర్కియాలజికల్ టెస్టింగ్ ద్వారా కానీ మనకు అర్థమవుతుంది. సో జనరల్గా ఏంటంటే వేమనపల్లి కానీ సంపుటం ప్రాంతంలో కానీ మనకి పేలియో బొటానికల్ ఫాజిల్స్ మనకు లభిస్తున్నాయి. ఇంత పెద్ద వృక్షశిలాజం దొరకడం అనేది అసాధ్యము, అపూర్వము, అనన్య సామాన్యము, అద్భుతం. ఎందుకంటే జనరల్గా ఇవన్నీ ఇది 20 కోట్ల సంవత్సరాల క్రితం అంటే ఇప్పటి వరకు కూడా భూమి పొరల్లో ఇంత పొడవుగా నిక్షిప్తం కావడం అనేది అసాధ్యం. ఎందుకంటే చిన్నగా ముక్కలుగా అయిపోయి అవన్నీ విచ్ఛిన్నమైపోయే పరిస్థితి ఉంటుంది సాధారణంగా. కానీ అలా కాకుండా ఇప్పటి వరకు కూడా ఇలా ఇంత పొడవైన దాదాపు ఒక 2 మీటర్ల పొడవుతో కూడినటువంటి వృక్షశిలాజం లభించడం అనేది ఒక అపూర్వమైన సన్నివేశం, అద్భుతమైన సన్నివేశం కూడా. సో దీనిని ఇక్కడ రవీంద్ర భారతి ఫోయర్ స్పేస్లో ఇక్కడికి విచ్చేసే ప్రేక్షకులందరి కోసం, కళాభిమానులకు, చరిత్ర పరిశోధకులందరికీ అందుబాటులో ఉండాలని సముద్రాల సునీల్ సహకారంతో ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ ద్వారా ఇక్కడ రవీంద్ర భారతిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇదొక అంటే తెలంగాణ జాతి ప్రాచీన వైభవాన్ని, ప్రాచీనతని, గత వైభవ చిహ్నాలను చెప్పడానికి కావలసిన ఒక అత్యంత అద్భుతమైన చారిత్రక ఆధారాలుగా మనం చెప్పొచ్చు. సో ఇది ఒకటి పేలియో బాటనీ. దీనికి సంబంధించి అంతేకాకుండా పాంజియా అంటే ఆదిమ కాలంలో భూమి ఏర్పడడానికి ముందు అంటే కొన్ని బిగ్ బ్యాంగ్ థియరీ ద్వారా ప్రపంచంలో ఎన్నో గ్రహాలు ఏర్పడ్డాయి. సూర్యుడు బద్దలైపోయి దాంట్లోంచి గ్రహ శకలాలన్నీ శూన్యంలోకి, కాస్మోస్లోకి, అంతరిక్షంలోకి విచ్ఛిన్నమైన తర్వాత దాంట్లో ఒక గ్రహ శకలం భూమిగా ఏర్పడ్డది. ఆ భూమి ఆ తర్వాత ఎన్నో లక్షల సంవత్సరాల తర్వాత పాంజియా లాగా ఏర్పడింది. అయితే ఒక ఏకఖండం లాగా పాంజియా లాగా ఉందని, ఆ పాంజియాని తర్వాత ఖండాంతర చరణాల వల్ల అంటే ఆల్ఫ్రెడ్ వెగ్నర్ చెప్తాడు ఖండాంతర చరణాలని. అంటే ప్లేట్ టెక్టానిక్స్ అంటాం మనం. ఆ భూమి లోపల అంతర్గతంగా జరిగిన ఖండాంతర చలనాల వల్ల 7 ఖండాలుగా రూపొందాయి అనేది ఆ తర్వాత మనకు తెలిసిన విషయం. ఆ 7 ఖండాలలో 70% సముద్రాల భాగం ఉంటే మిగతా 23%, 25% మాత్రమే భూభాగంగా ఉంటూ వస్తున్నది. సో దాని నేపథ్యంలోనే ఆ భూమి ఏర్పడిన తర్వాత మాత్రమే ఈ శిలాజాలు అంటే వృక్షజాతులు, ఏకకణ జీవులు, బహుకణ జీవులు, వృక్షజాతులు, ఆ తర్వాత చేపలు, ఉభయచర జీవులు అంటే యాంఫీబియన్స్ అంటాం. యాంఫీబియన్స్ తర్వాత సరీసృపాలు అంటే రెప్టైల్స్ తర్వాత పక్షులు అంటే బర్డ్స్ తర్వాత క్షీరదాలు, మమ్మేలియా అంటాం. అంటే మొత్తం మన హ్యూమన్ ఎవల్యూషన్లో, ఆర్గానిజం ఎవల్యూషన్లో జరిగే ప్రాసెస్లో జరిగినవి ఇవన్నీ కూడా మనకు అర్థమవుతున్నాయి. సో వీటితో పాటు ఒక చాలా అద్భుతమైన విశేషం ఏంటంటే ఇక్కడ యాష్తో, ఏం యాష్ అంటే ఇది మాగ్మా యాష్ అంటే వోల్కానిక్ యాష్. ఇది వోల్కానిక్ యాష్ అంటే అగ్నిపర్వతాలకు సంబంధించిన ఆ ధూళి, ఆ దుమ్ముతోని రూపొందిన ఒక శిలాజం ఇది నీళ్ళల్లో తేలుతుంది. చూస్తే ఏంటంటే ఇది విచిత్రం ఏంటంటే దీని యొక్క గొప్పతనం ఏంటంటే నీళ్ళల్లో తేలడం. జనరల్గా సాధారణంగా మనకుండే ఫిజిక్స్ సూత్రాల ప్రకారం, ధర్మం ప్రకారం ఏ పదార్థమైనా నీటి కంటే సాంద్రత ఎక్కువదే ఉంటుంది కనుక డెన్సిటీ ఆఫ్ దట్ మాస్ విల్ బి వెరీ మచ్ హయ్యర్ దాన్ దట్ ఆఫ్ ది వాటర్ కనుక అది వాటర్లో మునగడం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ అది ఘన పదార్థం అయినప్పటికీ అది నీళ్ళల్లో తేలుతున్నది. సేమ్ అదే నేను అందుకే అడిగాను సముద్రాల సునీల్ని, తమ్ముడు మరి ఈ ఫాజిల్కి అంటే ఇప్పుడు వోల్కానిక్ యాష్తో తయారు చేసిన ఫాజిల్కి తర్వాత మనకు రామప్ప టెంపుల్లో కనిపించే బ్రిక్స్కి మధ్య ఏమైనా సామ్యత ఉందా, దీనికి దానికి ఏమైనా సారూప్యత ఉందా, లేకపోతే ఈ టెక్నాలజీని వాళ్ళు వాడారా, ఆ టెక్నాలజీ ఇక్కడ ఉందా, ఎలా దొరికింది అన్నప్పుడు దానికి కూడా ఒక అద్భుతమైన ఉదాహరణ దానికి ఉంది, అది కూడా చూపిస్తాము. తర్వాత ఏంటంటే ఇక మానవ జాతి పరిణామ క్రమంలో ఒక అద్భుతమైన విశేషం ఏంటంటే పనిముట్లు, ఆయుధాలు. ఇదంతా ఏంటంటే ఇప్పటి వరకు మనం తెలుసుకున్నంత ప్రీ హిస్టారిక్ యుగంలో మానవుడు అనేవాడు ఏర్పడడానికంటే ముందు జీవి ఆవిర్భవించిన తొలినాళ్లలో రూపొందించిన విశేషాలు ఇవన్నీ మనకు ఈ పేలియాంటాలజికల్ స్టడీస్లో మనకి ఇక్కడ తెలుస్తున్నాయి. అలాగే ఫాజిల్స్ ద్వారా తెలుస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే కొన్ని పనిముట్ల ద్వారా, పరికరాల ద్వారా, రాతి పనిముట్ల ద్వారా మెసోలిథిక్ ఎరా, తర్వాత పేలియోలిథిక్ ఎరా అండ్ నియోలిథిక్ ఎరాల్లో మూడు ఎరాలు అంటాం మనం. మానవజాతి పరిణామ క్రమంలో తనకు సంబంధించిన విశేషాలను తెలుసుకోవడానికి కొన్ని ఆయుధాలను, కొన్ని పనిముట్లను తనకి తాను తయారు చేసుకున్నాడు. ఆ తనకి తాను తయారు చేసుకున్న అంశాలలో వాటికి సంబంధించిన పరిణామ క్రమాన్ని అంటే మానవజాతి నాగరికత రావడానికంటే ముందు ఆదిమ జాతిగా ఉన్నప్పుడు
చేసిన పరిణామాలని ఇక్కడ ఈ పనిముట్ల ద్వారా మనం తెలుసుకోవచ్చు. దీంట్లో ఈ పనిముట్లు ఏంటంటే ఒకటి చూస్తే ఇది పనిముట్లు, ఒక రాతి పనిముట్టు. దీన్ని కొచ్చగా అంటే చాలా షార్ప్గా తయారు చేసుకుంటూ తనకు కావాల్సిన ఆహారం, మెయిన్గా ఈ పనిముట్లన్నీ ఎందుకు వచ్చాయంటే ఆహార పరిగ్రహణ కోసం, ఆహారాన్ని తినడం కోసం. తను బతకాలి, తను ఎగ్జిస్ట్ కావాలి, తను కొనసాగాలి, తన జీవితాన్ని కాపాడుకోవాలంటే తనకున్న ఒకే ఒక్క మార్గం ఏంటంటే ఆహారాన్ని తినడం. ఏదో శాకాహారం తినడము, మొక్కలను, చెట్లను, పండ్లను తినడం కాకుండా ఈవెన్ పండ్లను తినడానికి కూడా దాన్ని బద్దలు చేయాలంటే కావాల్సింది ఖచ్చితంగా తన చేయి సరిపోదు. తన చేయికి తన గోళ్ళు కానీ, తన గోళ్ళలో ఉండే షార్ప్నెస్ కానీ సరిపోని క్రమంలో తన ఆకలిని తగ్గించుకోవడానికి తను చేసిన పని ఏంటంటే ఆ పక్కన ఉండే రాతి వస్తువులని తనకు అనుకూలంగా మార్చుకోవడం. సో ఆ మార్చుకునే క్రమంలో ఏవైతే షార్ప్గా ఉన్న వాటిని చేసుకోవడం, లేదా బండలనే ఒక రాళ్ళను కొన్ని తీసుకొని వాటిని తనకు అనుకూలంగా షార్ప్ చేసుకోవడం, ఇంకొక బండతో పెట్టి చకచక కొడుతూ వాటిని నెమ్మదిగా షార్ప్ చేసి వీటిని అవి బద్దలు చేయడానికి కానీ ఇవన్నీ చేసుకోవడం జరిగింది. సో అలా వచ్చినాయి ఇవి ఇలాంటి మనకు ఇవి పేలియోలిథిక్ ఏరాలో మనకు కనిపిస్తుంది. తర్వాత ఇది తీసుకుంటే కనుక ఇది కొన్ని పెద్ద వస్తువులు, అంటే ఒక పెద్ద జంతువులకు సంబంధించిన అంశాలని, బొక్కల్ని కానీ లేకపోతే ఆహారాన్ని కానీ చీల్చాలన్నా, చెండాడాలన్నా, దాన్ని చంపాలన్నా ఇలాంటి పెద్ద వస్తువుని దీనికి చూస్తే మళ్ళీ ఇక్కడ అంతా కూడా షార్ప్గా ఉంటుంది, వెరీ షార్ప్. ఇదంతా ఈ ఎడ్జెస్ మాత్రం చాలా షార్ప్గా ఉంటుంది. ఇది పట్టుకోవడానికి పట్టు అంటే గ్రిప్కి అనుకూలంగా ఉండడం అనేది విశేషం. ఇప్పుడు కూడా మనం పట్టుకున్న, అంటే అప్పుడు ఇంకా ఆదిమ మానవుడు గ్రిప్ అనేది ఇంకా చాలా స్ట్రాంగ్ ఉండేది. ఇప్పుడు మనం పట్టుకున్న మన గ్రిప్కి అనుకూలంగా ఉంది. చూడండి, ఇట్లా గ్రిప్ పట్టుకుంటే పర్ఫెక్ట్ గ్రిప్ ఉంది. సో ఇంతగా చక్కగా అప్పుడు మానవుడు తనకు అనుకూలంగా తన జీవనం కోసం ఈ వస్తువులని, టూల్స్ని, ఆయుధాలని తయారు చేసుకుని, ఆయుధాలు కూడా కేవలం ఎవరినో చేయడం కోసం కాదు. ఈ ఆయుధాలన్నింటి యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే ఆహారాన్ని తినడం కోసమే. అందుకని ఇక్కడ రకరకాల పనిముట్లు ఇక్కడ మనకు కనిపిస్తాయి, ఒక్కొక్కటి ఒక్కొక్క ఆకృతి. కాకపోతే వీటన్నిటికీ ఉన్న సామాన్య లక్షణం ఏంటంటే ఆ చురుకుదనం ఉండడం, షార్ప్గా ఉండడం, ఎడ్జ్లు షార్ప్గా ఉండడం. ఇక్కడ గ్రిప్పు పట్టుకునే దగ్గర మాత్రం నిండుగా ఉండడం, అంటే ఎక్కువ ఒత్తిడి లేకుండా, తన చేతిలోకి ఒత్తిడి కలగకుండా ఉండేలాగా ఈ ఎడ్జెస్ మాత్రం షార్ప్గా ఉండేలాగా దీన్ని డిజైన్ చేసుకోవడం జరిగింది. ఇలా వేరు రకాల పనిముట్లు ఇక్కడ ఉన్నాయి. ఇది ఇక్కడ ఇలాంటి కొన్ని చక్రం లాంటివి కూడా తయారు చేయడం అనేది విశేషం. సో ఇది చూస్తే సర్కిల్ ఆకారంలో ఉంది, చక్రం లాంటిది ఇది. సో డిస్కైర్, ఎందుకంటే తను ప్రతిసారి సందర్భంలో తన ఆహారాన్ని స్వీకరించడంలో చనిపోయిన తర్వాత ఈ పనిముట్ల ద్వారా దాన్ని కొట్టడము, దాన్ని చేయడం ఉండేది. కానీ ఒకవేళ తను పరిగెత్తుతున్న జంతువుని చంపాలి, లేదా తనకు అందుబాటులో లేని జంతువుని చంపాలన్నప్పుడు ఇలాంటి డిస్క్ సంబంధించిన అంశాలని తయారు చేసుకొని, పనిముట్టను తయారు చేసుకొని ఇట్లా విసిరి కొట్టడం ద్వారా గురితో కొట్టడం వల్ల అది కుందేలు కావచ్చు, రామచిలుక కావచ్చు, పావురం కావచ్చు, ఏదైనా పక్షి కానీ, జంతువు కానీ ఏదైనా చరించేది అంటే మూవ్మెంట్లో ఉన్నప్పుడు తను ఉన్న చోటనే ఉండి ఆ జంతువుని టార్గెట్ చేసి చేయడానికి వీలుగా ఇలాంటి పనిముట్లని, ఇట్లా చక్రం ఆకారంలో ఉండే పనిముట్లని డిస్క్ లాగా ఇట్లా కొట్టగానే ఇట్లా పరిగెత్తుంది, ఎంత స్పీడ్గా వెళ్ళి ఈ షార్ప్స్ ఏవైతే ఉన్నాయో ఈ షార్ప్గా ఉండేవి దానికి తాకి, టార్గెట్ని తాకి, అంటే ఆ జంతువుని తాకి దాన్ని చంపేసేది. కింద పడ్డ తర్వాత తను నెమ్మదిగా వెళ్ళి ఆ ఆహారాన్ని తనని ఆహారంగా భావిస్తూ తను స్వీకరించడం అని ఉంది. సో ఇది ఎంతవరకు వెళ్ళిందంటే, పనిముట్లు ఎంతవరకు వెళ్ళాయంటే తన ఆహారాన్ని సేకరించే క్రమంలో ప్రధానంగా ఆ ఎముకలని, జంతువుల యొక్క ఎముకలని తను స్వీకరించడానికి, ఎముకలలో ఉండే మూలు కానీ, ముఖ్యంగా బోన్ మ్యారో అంటాం, ఆ బోన్ మ్యారోలో చాలా హెమోగ్లోబిన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, రక్తం ఉంటుంది, ఐరన్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. సో వీటన్నిటిని తీసుకోవడం కోసమని ఈ రకమైన వివిధ రకాల పనిముట్లను తయారు చేసుకున్న విషయం మనకు అర్థమవుతుంది. సో అలాగే ఎంతవరకు పనిముట్లు అంటే, మనము మొదట్లో ఇంత పెద్ద పనిముట్లను చూసాము ఇక్కడ, కానీ కాలక్రమంలో మానవుడు కొంచెం వెళ్తున్న కొద్దీ, అంటే పేలియోలిథిక్ నుంచి మెసోలిథిక్కి వచ్చి తర్వాత నియోలిథిక్ వస్తున్న క్రమంలో ఎంతవరకు వచ్చాయంటే పనిముట్లు ఇంత సన్నని పనిముట్ల వరకు వచ్చాయి. ఈ సన్నని పనిముట్లు దీంతో సన్నడితో ఏంటంటే ఇది క్యారీయింగ్కి ఈజీ, ఎటన్నా తను తీసుకెళ్ళగలుగుతాడు, తన జేబుల్లో పెట్టుకుంటాడు, జేబు కాకపోయినా ఆ చర్మంలో ఉండేటువంటి ఎక్కడో చోట పెట్టుకోగలుగుతాడు. ప్రతిసారి దాన్ని ఇంత పెద్ద పనిముట్టుని తీసుకెళ్లాలంటే కష్టం కనుక ఇంత చిన్న పనిముట్టును కూడా తయారు చేసుకున్నాడు. అంటే ఏంటంటే ఒక జంతువుని చంపిన తర్వాత ఆ జంతువు యొక్క చర్మాన్ని తొలగించాలన్నా, లేకపోతే ఆ కండరాలని, ఆ ఎముకలని వేరువేరు చేయాలన్నా ఈ చిన్న దాంతోనే ఇలా కోస్తూ ఇలా వెళ్ళిపోవడం ద్వారా తన ఆహారాన్ని, తనకు కావాల్సిన ఆహారాన్ని తీసుకోవడం.
దీంతో పాటు ఏంటంటే అప్పటికే నిప్పును కనుక్కున్నాడు. ఆ నిప్పును కనుక్కోవడం, తర్వాత ఒక స్థిరమైన జీవనం రావడము, సో వీటన్నిటి వల్ల ఏమైందంటే ఆ నిప్పుని కనుక్కున్న తర్వాత నిప్పుల్లో ఆ మంటల్లో ఆ ఆహారాన్ని పెట్టినప్పుడు ఆ దాన్ని చర్మాన్ని అంటే పర్టికులర్గా కండలని ఆ మాంసాన్ని బొక్కల నుంచి వేరు చేయడానికి వీలుగా ఇలాంటి సన్నటి పరికరాలని తయారు చేసుకోవడం అనేది మొదలెట్టాడు. సో ఇలా ప్రతి అంశం. ఈ తర్వాత ఏమైందంటే కొన్ని తనకు అవసరమైన వస్తువులను కూడా తయారు చేసుకోవడం, అంటే కేవలం ఎక్కడ ఉన్నట్టుగా యాజ్ ఇట్ ఈజ్గా ఆహారాన్ని స్వీకరించడమే కాకుండా ఆహారాన్ని నిల్వ చేసుకోవడానికి, ఆహారాన్ని కాపాడుకోవడానికి గుహల్లోనో లేకపోతే చెట్టు మీదనో ఎక్కడో పెట్టుకోవడానికి, లేదా ఒక స్థిర జీవనం జరుగుతున్నప్పుడు ఇండ్లలో పెట్టుకోవడానికి, గుడిసెలోనో ఏదో పెట్టుకోవడానికి వీలుగా ఉండాలంటే కొన్ని పాత్రలను కూడా తయారు చేసుకోవడం మొదలెట్టాడు. ఆ పాత్రలు కూడా ఎలాంటి పాత్రలు అంటే మట్టి ఇంక అప్పటికి పాటరీ కనుక్కోలేదు. ఆ కనుక్కోని టైంలో ఇదంతా రాతే, ఇది కంప్లీట్ రాతి, శాండ్ స్టోన్. ఈ శాండ్ స్టోన్నే తనకు అనుకూలంగా మరొక రాయిని పెట్టి తయారు చేసిన పరిస్థితి ఇది. నిజంగా ఇంత షార్ప్గా, ఇంత నీట్గా, ఇంత డీసెంట్గా ఒక పాత్రని తయారు చేయడం అనేది ఆదిమ మానవుడు ఇవన్నీ చేశారంటే మనకే ఆశ్చర్యం కలుగుతుంది. సో అలాంటి ఒక అద్భుతాలన్నీ ఆదిమ మానవుడు తన అవసరాలకు అనుకూలంగా ఇవన్నీ చేసుకుంటూ వచ్చాడు. దీంతో పాటు ఇక్కడ బీడ్స్ కానీ, ఆర్నమెంట్స్ కానీ, వాటికి తన అలంకరణలు కూడా తయారు చేసుకోవడం మనకు అనిపిస్తుంది. సో ఇక్కడ ఎప్పుడైతే ఆహారం ఒకటి అయిపోయిన తర్వాత, స్థిర జీవనం మొదలైన తర్వాత, నిప్పును కనుక్కున్న తర్వాత, ఆ చక్రాన్ని కనుక్కున్న తర్వాత, ఒక మూమెంట్ అంటే మొబిలిటీ అనేది మొదలైన తర్వాత మానవుడిలో ఈస్థెటిక్స్ అనేది ఒకటి వచ్చింది. అంటే కళాత్మకంగా జీవించడం, సౌందర్యాత్మకంగా కనిపించడం, దాంతోపాటు కుటుంబ సంబంధాలు, మానవ సంబంధాలు, భార్యాభర్త, కుటుంబ ఈ అనుబంధాలు కూడా విపరీతంగా పెరగడం మొదలెట్టాయి. సో ఆ నేపథ్యంలోనే అలంకరణ అనే దానిపైన కూడా ఆసక్తి పెరిగింది. ఆ అలంకరణలో భాగంగా వచ్చిందే ఇగో రాళ్ళని ఇలా బీడ్స్గా తయారు చేసుకోవడం. ఇవి బీడ్స్. ఈ బీడ్స్కి దారం లాంటిది ఏదో పెట్టేసి మెడలో వేసుకునేలాగా తయారు చేసుకోవడం జరిగింది. అంటే ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ ద సింబాలిక్ రిప్రజెంటేషన్స్ ఫర్ ఈస్థెటిక్ సెన్స్ దట్ ఈస్ బీయింగ్ డెవలప్డ్ ఇన్ ది ఎర్లీ హ్యూమన్స్. సో ఇవి అలాగే వీటిని అవసరమైతే ఆ ఏనుగు దంతాలతో కూడా చేసుకోవడం అని ఉంది. సో ఇలాంటి అన్ని నిర్మాణాలు కూడా చేసుకున్నారు. దాంతోపాటు ఇవే క్రమక్రమంగా ఈ పనిముట్లన్నీ తర్వాత మనుషులకి మధ్య ఒక అంటే వాటర్ సిస్టమ్ నుంచి, అంటే అప్పుడు ఉండే అనుబంధాలన్నీ కూడా ఎలా ఉండేవంటే ఇచ్చిపుచ్చుకోవడాల మీద ఆధారపడి ఉండేటివి కనుక, ఆదిమ సమాజాల్లో ఆదిమ జాతుల్లో ఉండేవి కనుక వారందరూ ఏం చేశారంటే ఒకరు ఆవులని పెంచితే మరొకరు వస్త్రాలను ఉత్పత్తి చేయడం, వస్త్రాలను ఉత్పత్తి చేస్తే ఇంకొకరు వ్యవసాయాన్ని పంటని ఉత్పత్తి చేయడం, ఇలా ఉంటున్న క్రమంలో వాళ్ళందరికీ ఒక కరెన్సీ, కామన్ కరెన్సీ కావాల్సిన ఏర్పడ్డ సందర్భంలో ఆ మొట్టమొదటి కరెన్సీ ఏంటంటే చిల్లి గవ్వలు. మన అందుకే తెలుగులో సామెత ఇంతకుముందే తమ్ముడు సునీల్ ఒక అద్భుతమైన విషయం చెప్పాడు. చిల్లి గవ్వకు కూడా పనికిరాడు అని తెలంగాణలో సామెత ఉందన్నా, అది అంటాము. అట్లనే ఇది కూడా అదే. చిల్లి గవ్వ అనేది మనం అనుకుంటాం కానీ చిల్లి గవ్వ వన్స్ అపాన్ ఎ టైమ్ ఇట్ ఈస్ ద కరెన్సీ. ఇట్ ఈస్ జస్ట్ లైక్ మనకిప్పుడు రూపాయి నాణాలు ఎట్టనో అవి ఒక వస్తువు యొక్క విలువని నిర్ధారించగలిగిన సాధనాలు వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ద ఎంటైర్ హ్యూమన్ హిస్టరీ. అందుకని ఆ గవ్వల్ని ప్రత్యేకంగా చూస్తూ ఈ చిల్లి గవ్వ అంటే దీనికి ఒక వాల్యూ ఉంటుంది. ఆ వాల్యూని బట్టి ఇన్ని గవ్వలు ఇస్తే ఇంత వస్తువులని, ఇంత వరిని, ఇంత ధాన్యాలని ఇవ్వడం అనేది అప్పట్లో ఉండేదని చెప్పడానికి సూచికగా ఉండేవి ఇవి. ఆ తర్వాత మనకు వివిధ రకాల నాణాలు తయారు కావడం మొదలెట్టింది. అయితే ఈ నాణాలలో భారతదేశం మొత్తం మీద ఒక ప్రత్యేక విశిష్టత ఏంటంటే కోటిలింగాలకు సంబంధించిన గొప్ప విశిష్టత. అది కోటిలింగాలని ఎందుకు చెప్తున్నాం అంటే శాతవాహనుల మొట్టమొదటి రాజధాని కోటిలింగాలు. ఆ శాతవాహనులకు మొట్టమొదటి రాజధాని కోటిలింగాలు అయితే కోటిలింగాలలో లభించిన నాణాలు ఏవైతున్నాయో ఆ నాణాలలో పేర్లతో సహా చెక్కిన నాణాలు మొట్టమొదటిసారిగా ఈ వెలుగులోకి రావడం అనేది విశేషం. ఇప్పుడు నాణాల గురించి సంబంధించి శాస్త్రాన్ని మనం న్యూమిస్మాటిక్స్ అంటాం. అంటే నాణాలు బట్టి చరిత్రను అంచనా వేయడం, నాణాల పైన ఉండే ముద్రలను బట్టి, బొమ్మలను బట్టి, అక్షరాలను బట్టి వాటన్నింటిని అంచనా వేయడం అనేది ఒకటి సెపరేట్ సైన్స్ టు స్టడీ ద ఎంటైర్ జర్నీ ఆఫ్ హిస్టరీ. సో ఆ హిస్టరీ న్యూమిస్మాటిక్స్లో మనకు కనిపించేది ఏంటంటే ఈ నాణాలు, ఆ నాణాల పైన కనిపించే ముద్రలు ఇవన్నీ కూడా ఇటీవలే తమ్ముడికి ఇది కోటిలింగాలలో దొరికింది. ఇటీవలే మొన్ననో తాజాగా లేటెస్ట్గా దొరికిన నాణ్యం ఇది కోటిలింగాలలో దొరికింది. సో దీనిపైన పేర్లు ఉండడం అనేది విశేషం. సో ఇలా ఈ నాణాలన్నీ కూడా ఒక్కొక్క దానికి అంటే ఇట్లా క్రమంగా ఒక పనిముట్లు, రాతి పనిముట్ల నుంచి మొదలుకొని లోహాలతో జరిగే వ్యవహారం వరకు రావడం,
ఆ లోహాలతో జరిగే వ్యవహారం అంతా కూడా ఒక అంటే ఆర్థిక వ్యవస్థని శాసించే స్థితికి అది కులమానంగా ఉండడం అనేది జరుగుతూ వచ్చింది. సో ఇలాంటి ఒక భారతీయ చరిత్రని అలాగే తెలంగాణ ప్రాంత ప్రాచీన వైభవాన్ని, ప్రాచీన చరిత్రకు సంబంధించిన ఎన్నో అంశాలని తెలుసుకోవడానికి, చూడడానికి, చెప్పడానికి మనకు అక్కడ పేలియాంటాలజీ, పేలియోబాటనీ, న్యూమిస్మాటిక్స్ అండ్ హిస్టారికల్ ఆర్కియలాజికల్ ఎక్స్కవేషన్స్ ఇవన్నీ కూడా దోహదపడుతున్నాయి. సో దీంట్లో ఇంకొక విశేషం ఏం చెప్తానంటే రామప్ప. మనకు రామప్ప అనేది కాకతీయుల కాలం నుంచి కూడా అత్యంత అద్భుతంగా ఉన్న రుద్రేశ్వర ఆలయం. సో ఆ ఆలయం ప్రసిద్ధి ఏంటంటే బ్రిక్స్. ఆ బ్రిక్స్లో ఏంటంటే తేలే బ్రిక్స్, నీళ్ళల్లో తేలే బ్రిక్స్ అనేది ఇప్పటికీ ఒక మిస్టరీ. అది దాన్ని ఏ రూపంలో, ఎందుకు, ఎలా తయారు చేశారనేది ఇప్పటికీ ఇంకో కొంత పరిశోధన చేయాల్సి ఉన్నప్పటికీ ఆ బ్రిక్స్ ఇక్కడ ఒక రామప్పలో దొరికిన బ్రిక్స్ని సముద్రాల సునీల్ తన ఎన్నో రోజుల అన్వేషణ ఫలితంగా సేకరించి ఇక్కడ ప్రదర్శనకు పెట్టడం జరిగింది. సో ఇది నీళ్ళల్లో తేలుతున్న బ్రిక్ ఇది. సో ఈ బ్రిక్ని తయారు చేయడానికి అప్పుడు ఏం టెక్నాలజీ ఉపయోగించారు ఆ 13వ శతాబ్దంలో, 11, 12 శతాబ్దాలలో అనేది ఒక అద్భుతమైన మిస్టరీ, ఇప్పటికీ కూడా మిస్టరీ. అయితే తను సముద్రాల సునీల్ తను చేసిన పరిశోధనను అనుసరించి మాత్రం కొన్ని అంశాలు వెలుగులోకి వచ్చాయి. సో వాటి మీద కూడా విస్తృతంగా ఇంకా మరింత పరిశోధన జరగాల్సి ఉంది. సో ఇలా ఇక్కడ కనిపించే వృక్ష శిలాజాలు కానీ, ఇక్కడ మనకు ప్రదర్శనకు పెట్టిన మొత్తం శిలాజాలకు సంబంధించిన అంశాలు కానీ, నాణాలకు సంబంధించిన అంశాలు కానీ, మానవ నిర్మిత కట్టడాలకు సంబంధించిన అంశాలు కానీ తెలంగాణ చరిత్ర యొక్క వైభవాన్ని, ప్రాచీనతని మనకు తెలియజెప్పేవి అని చెప్పొచ్చు. మరొక వైపున మానవ జాతి పరిణామ క్రమాన్ని కూడా చెప్తూ ఉండడం అనేది గొప్ప విశేషం. సో ఇలాంటి ఒక అరుదైన, అద్భుతమైన, అపూర్వమైన పరిశోధనని ప్రాణం పెట్టి చేస్తున్న యంగ్ ఫాజిల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, ఫాజిల్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ సముద్రాల సునీల్. సో సముద్రాల సునీల్ తమ్ముడికి తన పరిశోధన మరింత ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సునీల్కి శుభాకాంక్షలు. అలాగే చరిత్ర పరిశోధనలో తమ ఇష్టంగా ఏళ్ళ తరబడి పరిశోధన చేస్తున్న యువ చరిత్రకారులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. నమస్తే, నా పేరు సునీల్ సముద్రాల. నేను తెలంగాణలో ప్రాచీనమైన చరిత్ర మీద రీసెర్చ్ చేస్తూ ఉంటాను. పేలియాంటాలజీ, ఆర్కియాలజీ అండ్ హిస్టరీకి సంబంధించిన రీసెర్చ్లు చేస్తూ ఉంటాను. ఇక్కడ ఉన్నవి కూడా తెలంగాణ ఈ పేరు చెప్పగానే మనకు గుర్తొచ్చేది మొన్న 2014 కన్నా ముందు వరకు జరిగిన పోరాటం, పరాయి రాష్ట్రం పాలన నుంచి వచ్చిన తెలంగాణ చరిత్ర అంటే కాకతీయులు, శాతవాహనులు అని మాత్రమే చెప్పుకుంటాం, లేదా గోల్కొండ రాజులు, నిజాం నవాబులు అని మాత్రమే చెప్పుకుంటాం. కానీ తెలంగాణ అంటే, తెలంగాణ చరిత్ర అంటే దాదాపుగా ఒక 20-25 కోట్ల సంవత్సరాల క్రితంది తెలంగాణ చరిత్ర. ఈ తెలంగాణ ప్రపంచంలో భూభాగం ఏర్పడే తొలి టైంలోనే తెలంగాణ భూభాగం కూడా ఏర్పడింది. దానికన్నా ముందు వరకు ఇది సముద్రంలో ఒక ప్రాంతంగా ఉండేది. ప్రపంచమంతా సముద్రంలో మునిగి ఉంటే తెలంగాణ భూభాగం మాత్రం భూభాగంలాగా ఉంది, సముద్రంలో కాకుండా. ఈ భూభాగం మీద అనేక జంతువులు తిరిగాడాయి. వాటిని డైనోసార్స్ అంటారు. డైనోసార్స్ కన్నా ముందు జీవులు కూడా చాలా దొరికాయి. వాటి గురించి అంటే వాటి బ్యాక్టీరియా, సూక్ష్మజీవులు అంటాము, మైక్రోఫాజిల్స్, అవి దొరికాయి. వాటితో పాటుగా అనేక రకాల డైనోసార్స్ దొరికాయి. మనకు ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాలి అంటే బిర్లా సైన్స్ అండ్ మ్యూజియంలో పెట్టిన డైనోసార్ అస్థిపంజరం, కోటా సారోపాడుగా పిలువబడే అస్థిపంజరము మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం రాజారం అనే ఒక గ్రామంలో దొరికింది. పూర్తి శిలాజం. దాదాపు 8 డైనోసార్లు 8 డైనోసార్లకు సంబంధించిన 840 వేరువేరు ఎముక భాగాలు దొరికాయి. అందులో కొన్నింటిని కలిపి ఒక్క డైనోసార్గా చేశారు. అంటే ఇంకా 7 డైనోసార్లకు సంబంధించిన బోన్స్ అలానే పక్కకున్నాయి. సో అంత గొప్ప చరిత్ర ఈ తెలంగాణ ప్రాంతాన్ని. అందులో కొన్నింటిని ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు మీకు ఏదైతే చెప్పానో రాజారాంలో దొరికిన కోటా సారోపాడ్ జాతికి చెందిన డైనోసార్ వెట్టిబ్రా, ఇది వెన్నుపూస. ఈ వెన్నుపూస దీనిపైన ఆకుల్లాగా చాలా పెద్దగా ఉండి మెడను తిప్పడానికి చాలా ఉపయోగకరంగా ఉండే ప్రాంతంలో ఉంటుంది. ఇది 5th and 6th ప్లేస్లో ఉంటుంది. ఇవి వచ్చేసి టేల్ పార్ట్స్. అంటే ఇది వెర్టిబ్రా అనొచ్చు లేదా టేల్ అనొచ్చు. ఇది ఏ జంతువుది అనేది మాత్రం ఐడెంటిఫై చేయలేదు, ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. బట్ ఇది కూడా ఒక 20 కోట్ల సంవత్సరాల కిందటి డైనోసార్కి సంబంధించిందే. అండ్ ఇప్పుడు నేను కోటా సారోపాడ్ అని చెప్పాను కదా, ఆ
ఆ కోటా సారుపాడులో దాని స్కల్ ఎక్కడ దొరకలేదు. ఆ 8 డైనోసార్ల బాడీ బోన్స్ దొరికాయి. అంటే లైక్ ముందున్న లెగ్స్కి సంబంధించినవే 8 రకాలుగా దొరికాయి, 8 జతలు దొరికాయి. కానీ దాని స్కల్ పార్ట్లో ఏది దొరకలేదు. ఒకే ఒక టీతీస్ 3 పండ్ల భాగాలు దొరికాయి. అవి చెంచల్లాగా ఉన్నాయి అన్నారు. సేమ్ అలాంటి పండ్ల భాగంలో ఒకటి నాకు దొరికింది. ఇది సారోపాడ్ డైనోసార్ టీత్. దాదాపు ఈ సారోపాడ్ డైనోసార్ 40 అడుగుల ఎత్తుతో పాటుగా 2000 కిలోల వెయిట్తో ఉంటుంది. అంత పెద్ద సారోపాడ్ డైనోసార్కి సంబంధించిన టీత్ ఇది శాకాహార జీవి. ఈ పండ్ల అమెరికన్ బట్టే మనకు అర్థమైపోతుంది. అండ్ అదే కాకుండా వేరే ఒక మాంసాహార జీవికి సంబంధించిన డైనోసార్ టీత్ ఇది మాంసాహార జీవికి సంబంధించింది. ఇవే కాకుండా అంటే ఒక 6.5 కోట్ల సంవత్సరాల క్రితం దక్కన్ ల్యాండ్ ఏర్పడింది అంటారు. ఆ దక్కన్ ల్యాండ్ ఏర్పడే టైంలో భూమి పగిలినప్పుడు మ్యాగ్మా అనేది బయటికి లావా ప్రవహించి ఈ దక్కన్ ల్యాండ్ ఏర్పడింది. ఆ ఏర్పడే సమయంలో ఉన్న నత్తలు, ఆ చెరువు మొత్తం ఆ యాష్ పడడం వల్ల ఈ నత్తలు ఏర్పడ్డాయి. ఈ నత్తలన్నీ కూడా ఫాజిలైజేషన్ జరిగిపోయాయి. దీని లోపల మొత్తము యాష్ ఫిల్ అయిపోయి స్టోన్ లాగా మారిపోయింది స్ట్రెంతీగా. ఇవి ఒక 6.5 కోట్ల సంవత్సరాల కిందకి. అదే సమయంలో ప్రవహించిన లావాలో చిక్కుకున్న చిన్న చిన్న నత్తలు కూడా ఫాజిలైజేషన్ జరిగిపోయాయి. ఇందులో ఉన్నాయి చాలా నత్తలు ఉంటాయి. ఈ మొత్తం అంతా కూడా ఫిల్లింగ్లో కంప్లీట్గా మనకు షెల్సే ఉంటాయి. అండ్ ఇవే కాకుండా అనేక రకాల చేపలు కూడా, అంటే దీనికన్నా ముందు జురాసిక్ పీరియడ్ కన్నా ముందు నుంచి ఉన్న చేపలు కూడా మనకు తెలంగాణలో అనేక ప్లేసుల్లో దొరుకుతాయి. ఉమ్మడి ఆదిలాబాద్లో కావచ్చు, నిజామాబాద్ అండ్ కరీంనగర్. గోదావరి ప్రవాహిక ప్రాంతం, ముఖ్యంగా చెప్పాలి అంటే గోదావరి పరివాహిక ప్రాంతంలో చాలా చేప శిలాజాలు, చాలా రకాల ఫాసిల్స్ దొరికాయి. ఇది కూడా చేపలో ఒక బాగా మన స్పష్టంగా ఏదో పెయింట్ వేసినట్టుగా స్పష్టంగా ఏర్పడిపోతుంది. అండ్ ఒక భారీ చేప, దాని మొత్తం చూడొచ్చు, పక్కకుండే దౌడే వెంపుకలు. ఇది ఈ సైజులో ఉందంటే దాదాపు ఆ చేప యొక్క వెయిట్ 10 kgs ఎబోవ్ ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. దాని బోన్స్ కానీ, దాని ముళ్ళులు, దానికి సంబంధించినవన్నీ చూడొచ్చు. ఇవే కాకుండా ఆనాటి డైనోసార్లు వేసిన షిట్, డంగ్ ఫాజిల్ అంటారు దీన్ని. ఈ డంగ్ కూడా ట్రేస్ ఫాజిల్స్ కిందికి వస్తాయి. ఈ డంగ్ కూడా ఫాజిలైజేషన్ జరిగిపోయింది. కంప్లీట్ రాక్ మెటీరియల్లో ప్రిజర్వ్ అయ్యింది. ఇవే కాకుండా ఇంకా ఫుట్ ప్రింట్స్, ఇవి చూడొచ్చు. ఫుట్ ప్రింట్స్ ఇవి క్యాట్ జాతికి చెందిన ఫుట్ ప్రింట్స్ మనకు స్పష్టంగా ఏర్పడుతుంది. ఫ్రంట్ 3 fingers, ఫుట్ పార్ట్ అండ్ 4th one పీస్ అనేది మిస్ అయింది. ఇది మంచిర్యాల డిస్ట్రిక్ట్లోనే జైపూర్ దగ్గర దొరికింది. అండ్ ఇవి వచ్చేసి లీఫ్ ఇంప్రెషన్స్ మనకు స్పష్టంగా కనబడుతుంది. ఇక్కడ చూడొచ్చు లీఫ్లు, చాలా లీఫ్స్. ఇదంతా కూడా ఐరన్ మిక్సింగ్ స్టోన్లో జరిగింది లీఫ్ ఇంప్రెషన్స్. ఇవన్నీ కూడా మనకు జురాసిక్ కంటే ముందు ఉన్న చెట్లకు సంబంధించినవి. అవే కాకుండా చిన్న చిన్న గడ్డి మొక్కలు, ప్లాంట్ ఇంప్రెషన్స్. ఈ ప్లాంట్ ఇంప్రెషన్స్ కూడా మనకు ఆసిఫాబాద్ దగ్గర దొరికాయి. అండ్ వుడ్, మనకు ఈ జంతువులకి ముఖ్యమైన ఆహారం ఏది ఉంది అంటే చాలా వరకు తెలంగాణలో దొరికిన డైనోసార్లు వెజిటేరియన్సే. వాటికి కానీ ఈ వెజిటేరియన్ డైనోసార్స్కి ముఖ్యమైన ఆహారం ఏంటి అంటే చెట్లు. ఆ చెట్లకు సంబంధించిన మన లీఫ్ ఇంప్రెషన్స్ కావచ్చు, ప్లాంట్ ఇంప్రెషన్స్ కావచ్చు, గడ్డి జాతి మొక్కలు కావచ్చు, మనకి ఇప్పటివరకు మనం చూసాము. కానీ ఆ చెట్ల మొదలు, అంటే ఆ చెట్ల స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది కదా, మొట్టు అంటాం మనము తెలంగాణలో, లేదా దాని దుంగ, కర్ర అంటాం కదా, ఆ కర్ర పార్ట్ కూడా ఇలా ఫార్మేషన్ జరిగిపోయింది. డిఫరెంట్ ఆఫ్ వుడ్ ఫాసిల్స్ దొరికాయి తెలంగాణలో. ఇదొక టైప్ ఆఫ్ బ్యాంబో జాతిది. అండ్ ఈ వుడ్ ఫాసిల్స్ స్పెషాలిటీ ఏంటి అంటే ఇక్కడ దొరికిన వాటిలో ఇప్పుడు ఇన్న ఈ వుడ్ ఫాజిల్స్ లోపల మనకు గ్రోతింగ్ రింగ్స్, మన దీనిలో చూసుకుంటే వాటి ఎదుగుదల, వాటి ఏజ్ని చెప్పడానికి ఉపయోగించే, అవి ఎంత ఏజ్ ఉండొచ్చు అంటే ఏజ్ అంటే చనిపోయినప్పుడు ఏజ్, చనిపోవడం కన్నా ముందు వరకు అది ఎన్ని సంవత్సరాలు బతికుంది అనేదాన్ని చెప్పడానికి ఉపయోగపడే గ్రోతింగ్ రింగ్స్ కూడా మనకు స్పష్టంగా కనబడతాయి. ఇది యాస్టిస్గా ఫార్మేషన్ జరిగిపోయింది ఫాజిల్గా. ఇవే కాకుండా ఈ కోట్ల సంవత్సరాల క్రితం అంటే మనిషి ఎప్పుడూ చూడని కొన్ని జంతువులు, కొన్ని మొక్కలు కావచ్చు, కొన్ని జీవులు కావచ్చు, ఇవన్నీ కోట్ల సంవత్సరాల క్రిందటివి అయితే మనిషి అవతరణ అనేది కేవలం లక్షల సంవత్సరాలు. ఆ లక్షల సంవత్సరాల్లో మనిషి తన ఎదుగుదల, అంటే ఒక మనిషి ఆది మానవుని పొజిషన్ నుంచి
తను ఎలా జర్నీ స్టార్ట్ చేశాడు, ఆది మానవుని టైం నుంచి వాడు ఎన్ని కష్టాలు పడ్డారు, ఎవల్యూషన్ ఎలా జరిగింది అని చెప్పడానికి పనికొచ్చే విధంగా ఇక్కడ అన్ని రాక్ టూల్స్ ఉన్నాయి. ఇది లోయర్ పెలియోలిథిక్ పీరియడ్లో మనకు పెలియోలిథిక్ పీరియడ్ అనేది తొలి ఆది మానవుల దశలా చెప్తాము. దాంట్లో లోయర్ పెలియోలిథిక్లో ఏంటి అంటే భారీ సైజులో ఉండే స్టోన్స్ టూల్స్గా తయారు చేసుకొని లేదా రఫ్గా తయారు చేసుకొని వాడడం లాంటివి చేశాడు. దీని తర్వాత మిడివల్ పెలియోలిథిక్ పీరియడ్ అంటారు. ఈ మిడివల్ పెలియోలిథిక్ పీరియడ్లో స్టోన్ సైజ్ తగ్గింది అండ్ ఆ స్టోన్ టూల్ యొక్క ఫినిషింగ్ అనేది కూడా కరెక్ట్గా ఇచ్చాడు. దీని చిప్పింగ్ కావచ్చు, రీటచింగ్ కావచ్చు, స్పష్టంగా ఉంటుంది. దీని స్టేజ్ నుంచి అప్పర్ పెలియోలిథిక్ పీరియడ్ అంటాము. ఈ అప్పర్ పెలియోలిథిక్ స్టేజ్లో ఇంకా స్టోన్ వెయిట్ని తగ్గించుకున్నాడు అండ్ ఫినిషింగ్ కూడా ఇంకా స్మూత్గా ఇచ్చాడు. అంటే చిప్పింగ్ కావచ్చు, సేమ్ ఈ రీటచింగ్ కావచ్చు, ఈ రీటచింగ్ అంతా కూడా ఫినిషింగ్ ఇచ్చాడు. దీంట్లో ఏంటంటే డిఫరెంట్ ఆఫ్ మినరల్స్ యూజ్ చేశాడు, డిఫరెంట్ ఆఫ్ వాటితో టూల్స్ తయారు చేసుకున్నాడు. ఇవే కాకుండా అంటే తను పరిగెత్తి జంతువును వేటాడటం, ఆ జంతువు తిరిగి ఇతని మీద దాడి చేయడము, ఇతను గాయపడడం లాంటివి ప్రతి వేటలోనూ జరుగుతూనే ఉండేవి దాదాపుగా. ఆ సిచ్యువేషన్ నుంచి తనకి గాయాలు కాకుండా తను అలసిపోకుండా ఒక జంతువుని వేటాడడం ఎలా అనే దాని మీద తను తను ఒక టూల్ని కనుగొన్నాడు. అదే డిస్కైడ్ టూల్స్ అంటారు. ఇప్పుడు మన విష్ణుమూర్తి చేతిలో ఉన్న చక్రం లాంటిది ఈ డిస్కైడ్, లేదా మన బండ్లలో ఉన్న చక్రం లాంటిది ఈ డిస్కైడ్ టూలు. మనము టైం స్పీడ్ని కౌంట్ చేసేటప్పుడు, టైం స్పీడ్ని సింబాలిక్గా చెప్పేటప్పుడు కూడా మనం ఒక సర్కిల్ని ఇస్తాము, ఒక రింగ్ని, చక్రాన్ని ఇస్తాము. అలాంటిదే ఇది. దీన్ని కంప్లీట్గా అప్ అండ్ డౌన్ రెండు వైపులా కూడా ఒకే సైజ్ ఇచ్చేసి దీని కంప్లీట్ రౌండ్లీ ఎడ్జెస్ అన్నిటికి కూడా షార్ప్నెస్ ఇచ్చి ఏదైతే తను వేటాడాలనుకుంటున్నాడో జంతువు మీదకి ఒకేసారి ఆ గుంపులోని వ్యక్తులందరూ ఇలాంటి టూల్స్తో విసిరేవాళ్ళు. సో విసరడం వల్ల ఇది రెండు వైపులా కూడా ఒకే అది ఉండడం వల్ల ఫోర్సింగ్ అనేది కరెక్ట్గా పోయేది. తను విసిరినప్పుడు ఒకే విధంగా ఒకే స్టేజ్లో తిరుగుతూ వెళ్ళేది. అంటే వెయిటింగ్ ఎక్కువ ఉన్నప్పుడు ఒకవైపు, అంటే గాలి వేగం ఎటువైపు తాకుతుందో అటువైపు ఉన్నప్పుడు, ఒకవేళ వెయిట్ ఒకవైపు ఎక్కువ ఉందనుకోండి డౌన్ అయిపోద్ది. వెయిట్ ఎప్పుడైతే వెనకాలకు పోద్దో అదైపోద్ది. దానివల్ల ఎక్కువ దూరం పోదన్నట్టు. సో వాడు ఎక్కువ దూరం పోయే విధంగా మెజర్మెంట్ తీసుకొని ఒక పద్ధతిలో ఈ టూల్ని తయారు చేసి జంతువుని వేటాడడానికి విసిరేవాడు. దీనికి ఏ వైపు నుంచి జరిగినా జంతువు గాయపడేది, ఈజీగా వేట సులువయ్యేది. ఆ విధంగా వీటిని తయారు చేశాడు. ఈ స్టేజెస్ నుంచి మనకు అప్పర్ పెలియోలిథిక్ పొజిషన్ నుంచి మెజోలిథిక్లోకి వచ్చాడు. మెజోలిథిక్లోకి వచ్చినాక మరీ టూల్ని చిన్నగా చేసుకున్నాడు. ఇది క్యారింగ్కి ఈజీగా. ఇదే టైంలో నిప్పుని అనుకున్నాడు. మాంసాన్ని ప్రిజర్వ్ చేసుకోవడం, తన జంతువుని వేటాడినప్పుడు వేటాడిన జంతువు తను తిరగా మిగిలిన జంతువుని తను మళ్ళీ ప్రిజర్వ్ చేసుకున్నాడు. ఈ ప్రిజర్వ్ చేసుకునే స్టేజ్లో ఇంత హెవీ టూల్స్ అవసరం లేదు. తను స్టేబిలిటీగా ఒకే ప్లేస్లో ఒక 10 రోజులు, నెల రోజులు, 2 నెలలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆ గుంపును బట్టి, వాళ్ళు వేటాడిన మాంసాన్ని బట్టి, తన దగ్గర ఉన్న వేట మాంసం, తన వంట ఎప్పుడైతే, తన ఆహారం ఎప్పుడైతే పూర్తయిపోయిందో అప్పుడు మళ్ళీ కొత్త వేట కోసం వేరే కంటికి వెళ్ళేవాడు. సో ఒకే ప్లేస్లో దాదాపు ఒక 6 నెలలు ఎంతో టైం ఉండాల్సి వచ్చేది కనుక టూల్స్ తగ్గించాడు. ఈ టైంలో షార్ప్నెస్ అండ్ చిన్నగా క్యారీకి ఈజీగా ఉండాలని మైక్రోలిథిక్లోకి వచ్చాడు. ఈ మైక్రోలిథిక్లో ఏంటి అంటే ఒక స్టోన్ని తీసుకొని ఈ స్టోన్ మీద ఒక చిప్పును పలగొట్టి ఆ చిప్పున్ మీద టూల్స్ తయారు చేశాడు. దీనికి కూడా మనకు చూడొచ్చు చిప్పింగ్ అనేది ఎంత స్మూత్గా ఉంటుందో. లైనింగ్ అంతా ఇక్కడ ఒక చిప్పింగ్ చేశాడు, ఈ ఎడ్జ్లో ఒక చిప్ చేశాడు, ఇక్కడ ఒక చిప్పింగ్ తీశాడు ఇటువైపుగా. అంటే ఇంత చిన్న దీని మీదనే 4 చిప్పులు తీశాడు. ఇటువైపే కాకుండా బ్యాక్ సైడ్ కూడా 2 చిప్పులు తీశాడు. ఈ చిప్పులు తీసి రీటచ్ చేశాడు. రంపం పండ్లలాగా ఎగుడుదుగుడుగా, అంటే ఒక సైడు నుంచి ఇలా కొట్టి మళ్ళీ ఇలా ఈ టైప్లో కొట్టి దాన్ని రంపం పండ్లాగా చేసి దీన్ని ఒక టూల్గా యూజ్ చేశాడు. ఈ టూల్స్ అన్నిటినీ ఒక కర్రకు కానీ ఎముకకు కానీ కట్టి యూజ్ చేసేవాడు. సో ఈ స్టేజ్ నుంచి పంటలు పండించుకోవడము, అటవీ జంతువులను మచ్చగా చేసుకోవడము, స్థిర నివాసాలను అంటే పీఠభూముల్లోకి, ఇప్పటి వరకు కొండ ప్రాంతాల్లో, మైక్రోలిథిక్లో కొండ ప్రాంతాల్లో, కొండ గుహల్లో, చెట్ల మీద లేదా బొరియల్లో దాక్కునేవాడు. ఈ సిచ్యువేషన్ నుంచి పీఠభూముల్లోకి వచ్చి పొలాలను పండించుకోవడము, అడవి జంతువులను మంచిగా చేసుకోవడము, ఆ టైంలో తయారు చేసుకునేవే నియోలిథిక్ రాక్ టూల్స్ అంటాం. ఈ నియోలిథిక్ పీరియడ్లో ఏంటి అంటే వాళ్ళ అవసరాలకి అనుగుణంగా టూల్స్, పాత్రల్ని తయారు చేసుకునే వాళ్ళు,
అలంకరించుకోవడం అనేది ఎక్కువగా నేర్చుకున్నారు. సో అందులో భాగంగా చంపిన జంతు చర్మాలను వాళ్ళది ఏదైతే పెంచుకుంటారో, వాళ్ళు ఏదైతే మాంసం కోసం పెంచుకున్న జంతువులను చంపేసి మనం ఇప్పుడు కూడా తోలు డప్పులను తో చేసిన బ్యాగ్స్ని వాటిని యూజ్ చేస్తూ ఉంటాం కదా, లెదర్ బ్యాగ్స్ అవి. అలా వాళ్ళు కూడా ఆ లెదర్తో వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ యూజ్ చేసుకునేవాళ్ళు, వాళ్ళ ఆర్నమెంట్స్ చేసుకునేవాళ్ళు. పిల్లలకు గేమింగ్ ఎంటర్టైన్మెంట్ కోసం కూడా తొక్కుడు బిళ్ళలు తయారు చేసి ఇచ్చేవాళ్ళు. అండ్ మట్టితో చిన్న చిన్న విగ్రహాలను తయారు చేసి పిల్లలు ఆడుకోవడానికి ఆట వస్తువులుగా ఇచ్చేవాళ్ళు. అండ్ వాళ్ళు తయారు చేసుకునే కుండ పాత్రల మీద కూడా కొన్ని మంచి ఫినిషింగ్ డిజైన్స్ ఇచ్చేవాళ్ళు. ఈ సిచ్యువేషన్ ఏంటి అంటే మనకు నియోలిథిక్ ఎరా నుంచి స్టార్ట్ చేస్తే ఎర్లీ హిస్టారిక్ పీరియడ్ వరకు, అంటే శాతవాహనులు, విష్టికుండినీల వరకు కూడా, ఆల్మోస్ట్ చాళుక్య పీరియడ్ వరకు కూడా ఈ మట్టి పాత్రల మీదనే, రాతి పనిముట్ల మీదనే చాలా వరకు డిపెండ్ అయ్యారు. కొన్ని ప్లేసెస్లో ఐరన్తో టూల్స్ చేసుకున్నా కానీ కొంతవరకు ఎక్కువగా చేశారు. దాని సిచ్యువేషన్లో శాతవాహన పీరియడ్ నుంచి మనకు ముఖ్యంగా చెప్పాలి అంటే భారతదేశంలో తెలంగాణకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అది ఎలా అంటే కాయిన్స్ మీద నేమ్స్ను ముద్రించే పద్ధతి మొట్టమొదటిసారిగా తెలంగాణలోనే కనుక్కున్నారు. అది కూడా కరీంనగర్ జిల్లాలోని కోటిలింగాల ప్రాంతంలో దొరికిన కాయిన్స్ మీద మాత్రమే మొట్టమొదటి, అంటే 2500 సంవత్సరాల క్రితమే కాయిన్స్ మీద పేర్లు రాయడం మొదలుపెట్టారు. అదే శాతవాహనులు, ప్రీ శాతవాహనస్ అంటారు. అంటే శాతవాహనుల కన్నా ముందే అక్కడ రాజ్యం ఉండేది. ఆ రాజ్యంలో ఉన్న రాజులు ప్రీ శాతవాహనులు కాయిన్స్ మీద వాళ్ళ పేర్లను రాశారు. వాళ్ళ సింబల్స్ని, ఎవరైతే డైనస్టీ సింబల్ ఉంటుందో వాళ్ళ రాజ్యముద్ర అంటాం కదా, ఆ రాజ్యముద్రని ముద్రించారు. అవే కాకుండా వారి తర్వాత పరిపాలించిన అనేక మంది రాజులు, చాళుక్యులు, విష్ణుకుండినీలు, ఇంకా ఇలాంటి ఎంతోమంది. అవి పోతే కాకతీయుల పరిపాలన గురించి మనకు చెప్పుకోవాల్సింది ఏంటి అంటే రీసెంట్గా యునెస్కో గుర్తింపు పొందిన టెంపుల్ రామప్ప. ఈ రామప్ప టెంపుల్లో స్పెషల్గా చెప్పదగ్గది ఏంటి అంటే అక్కడ విగ్రహాలతో పాటుగా ఆ రామప్ప టెంపుల్ హెవీ వెయిట్ను తట్టుకునే విధంగా తయారు చేసిన ఫ్లోటింగ్ బ్రిక్స్. ఈ ఫ్లోటింగ్ బ్రిక్స్ కూడా చాలా రేరు. ఆ ఏన్షియంట్ పీరియడ్లోనే ఆ రాక్ హెవీ వెయిట్ అయింది. ఆ టెంపుల్ని కట్టడానికి హెవీ వెయిట్తో రాక్ యూజ్ చేయాల్సి వచ్చింది కనుక, ఇంకా వెయిట్ వేస్తే విమాన గోపురం పైన ఇంకా వెయిట్ వేస్తే ఆ గుడి కుంగే అవకాశం ఉంది కనుక లైట్ వెయిట్ బ్రిక్స్ తయారు చేశారు. ఆ లైట్ వెయిట్ బ్రిక్సే ఇది ఫ్లోటింగ్ బ్రిక్స్. ఈ ఫ్లోటింగ్ బ్రిక్స్ చేసి వాటి విమాన గోపురాలను నిర్మించారు. ఇప్పుడు మనకు ఇవి పూర్తిగా కనుమరుగైపోయాయి. అంటే తర్వాత ఈ ఫ్లోటింగ్ బ్రిక్స్ గురించి రాను జనాలు చాలా తెలిసిపోవడం వల్ల అందరు తీసుకెళ్లడము, డిస్మాండిల్ చేయడము, అలాంటివి జరగడం వల్ల ఇప్పుడు పూర్తిగా అంతరించిపోయి చూడడానికి 1-2 ఇటుకలు దొరికే పరిస్థితి కూడా లేకుండా మారిపోయింది. ఇది మన తెలంగాణ. అంటే కేవలము శాతవాహనులో, చాళుక్యులో లేకపోతే కాకతీయులో కాకుండా కోట్ల సంవత్సరాల క్రితమే తెలంగాణ భూభాగం పైన చరిత్ర అనేది ఆవిర్భవించింది. కోట్ల సంవత్సరాల క్రితమే ఇక్కడ అనేక రకాల జీవులు నివసించాయి. ఆ జీవులకు సంబంధించిన ఎన్నో ఎవిడెన్స్ తెలంగాణలో లభిస్తున్నాయి. కేవలం ఇది ఇవాళ నిన్నో జరిగిన అంటే స్టార్ట్ అయిన పరిశోధనలు కాదు. గత 200 సంవత్సరాల నుంచి తెలంగాణలో చాలామంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతో పెద్ద వేరు దేశాల నుంచి, పెద్ద యూనివర్సిటీస్ నుంచి ఎంతోమంది సైంటిస్టులు, కొన్ని వేల మంది సైంటిస్టులు ఇక్కడికి వచ్చి పరిశోధనలు చేసి వాళ్ళు చేసిన పరిశోధనల మీద ఎన్నో పరిశోధన పత్రాలు, రీసెర్చ్ పేపర్స్ రాసి వాళ్ళ యూనివర్సిటీస్లో కానీ, సైన్స్ జర్నల్స్లో కానీ, వాళ్ళ దానిలో కానీ రిలీజ్ చేశారు. దురదృష్టం ఏంటి అంటే మనకు తెలిసినంత వరకు ఏదో నిన్న మొన్నటి రాజుల గురించి, వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడుకుంటాం. కానీ నిజమైన చరిత్ర గురించి మనం మాట్లాడుకునే పొజిషన్లో లేము. ఇదంతా మన తెలంగాణ చరిత్ర. ఇంకా పరిశోధన జరగాలి అని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన తెలుగు పోస్ట్ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అండ్ ప్లీజ్ తెలుగు పోస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకు ఈ పోస్ట్ నచ్చితే, మీరు ఇంకా ఏదైనా తెలుసుకోవాలనుకుంటే ఇందులో కామెంట్ పెట్టండి. మీకు వాటికి సంబంధించిన వివరాలను నేను మళ్ళీ తెలియజేస్తాను. ఇంకా దానికోసమే ప్రత్యేకించి ఒక్కొక్క టాపిక్ మీదనే మీకు మంచి ఫుల్లీ వీడియోలు చేస్తాను. అంటే ఫాజిల్ ఫార్మేషన్ గురించి కానీ, ఫాజిల్ డీటెయిల్ గురించి కానీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎప్పటికప్పుడు ఎన్నెన్నో విశేషాలను, అది హిస్టరీ, లిటరేచర్, కల్చర్, ఆర్ట్, న్యూస్, అలాగే కాంటెంపరీ ఇష్యూస్ అన్నింటిపైన ఎప్పటికప్పుడు మనకి విశేషాలను తెలియజేస్తున్న తెలుగు పోస్ట్ని ప్రోత్సహిద్దాం.
అందుకే మీరు చూడండి, ప్రోత్సహించండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అలాగే తెలుగు పోస్ట్ మొత్తం టీం అందరికీ కూడా శుభాకాంక్షలు.